Hello. No. Speaker. Hello. Shut up. హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ ట్యుటోరియల్లో మన ఫోన్ని ఎలాంటి టచ్ చేయకుండా హ్యాండ్స్ ఫ్రీ మనం ఆన్సర్ చేయాలన్నా కాల్ని, అలాగే కాల్ ఎండ్ చేయాలి అని అనుకున్నా, అలాగే ఆటో స్పీకర్ ఆన్ చేసుకోవాలి అని అనుకున్నా, అలాగే ఎస్ఎంఎస్ని రిప్లై ఇవ్వాలి అని అనుకున్నా, అండ్ మనం ఫోన్ని సైలెంట్లో పెట్టాలి అని అనుకుంటే, అంటే మనకి రింగ్ అవుతున్న ఫోన్ని సైలెంట్ మోడ్లోకి వెళ్ళాలి అని అనుకున్నా, అలాగే నెంబర్ని బ్లాక్ చేయాలి అన్నా, మనం ఒక అప్లికేషన్ యూజ్ చేసి ఓన్లీ మన వాయిస్ ద్వారా ఈ పనులన్నీ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనం ఎలా చేయాలి అనే దాని గురించి ఈ ట్యుటోరియల్లో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూడడానికంటే ముందుగా మీ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే బ్లైండ్కి సంబంధించి తెలుగు వాట్సాప్ గ్రూప్, స్మార్ట్ విజన్ అనే గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో ఎవరైనా యాడ్ అవ్వాలి అని అనుకుంటే ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి యాడ్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9160749143. సో ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు నేను చెప్పిన పనులన్నీ చేయాలి అని అనుకుంటే మనం ఒక అప్లికేషన్ యూస్ చేయాలి. దాని పేరే బోలో. సో ఈ బోలో అనే అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో మీకు అవైలబుల్గా ఉంది. అలాగే నేను డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ యొక్క లింక్ని ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆల్రెడీ బోలో అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇది మనం ఇప్పుడు ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో ఇక్కడ నేను బోలోపై డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Multi-page view. Answer all your incoming calls with your voice. Page. ఇక్కడ Swipe with two. ఆన్సర్ విత్ యువర్ వాయిస్ కాల్స్ అని అంటుంది కదా. ఇక్కడ Skip. Multi-page view. Answer all your incoming calls with your voice. Skip button. అలాగే స్కిప్, Next, Next. button. ఇక్కడ రెండు ఉన్నాయి. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్లిక్ చేయాలి. Multi-page view. Say hello to answer call. Say no to decline call. హలో అంటే మనకి కాల్ ఆన్సర్ అవుతుంది. అలాగే నో అంటే కాల్ డిక్లైన్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ పేజ్. ఇది కూడా మనం నెక్స్ట్ ఇవ్వాలి. Skip. Next. Multi-page view. Control your phone hands free. Page. సో ఇక్కడ మనం హ్యాండ్స్ ఫ్రీ ద్వారా, అంటే మనం ఎలాంటి టచెస్ చేయకుండా మన ఫోన్ని మనం కంట్రోల్ చేయొచ్చు వాయిస్ ద్వారా. సో ఇక్కడ మనకి Start స్టార్ట్ button. బటన్ వచ్చింది. Double tap. ఒకసారి రైట్ కి స్వైప్ చేస్తే ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Please allow the required permission to start Bolo. ఇక్కడ మనం కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏంటి అనేది చూద్దాం. Allow edit to no enable to start button. మనం ఓన్లీ లెఫ్ట్ టు రైట్, అంటే రైట్ కి స్వైప్ చేస్తూ వస్తే మనకి లాస్ట్ లో స్టార్ట్ అని ఉంది. దాని తర్వాత By continuing, you agree to. టర్మ్స్ అండ్ By continuing, you agree to. Terms of service. టర్మ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏంటంటే దాని గురించి మనం చదువుకున్న తర్వాత మనకి అగ్రి చేయాలని అడుగుతుంది. Start ఇక్కడ మనం button. స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం Please start allow క్లిక్ drawing చేసేద్దాం. over the ఇక్కడ నేను స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత Bolo. Please allow drawing over the app to Bolo. ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే డ్రా చేస్తే మనం ఓవర్ అదర్ యాప్స్ని మనం కొన్ని ఇప్పుడు ఇది ఉంది కాబట్టి మనకి బోలోని డిఫాల్ట్గా సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు 2 ఫింగర్స్తో స్వైప్ చేస్తున్నాను అప్కి. Navigate. Allow this app to display on top of other apps that you're reusing. Allow display over other apps. Off. Switch. అలౌ డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ అని ఉంది కదా, అది ఆఫ్లో ఉంది. సో మనం దీన్ని ఆన్ చేసుకోవాలి. On. సో ఇక్కడ ఆన్ చేసుకున్నాను. ఒకసారి బ్యాక్ క్లిక్ చేస్తున్నాను. One of బ్యాక్ క్లిక్ చేసిన తర్వాత మనకి Deny. అలౌ అడుగుతుంది. అలా 4 టైమ్స్ two అడుగుతుంది. of అలౌ not ఇచ్చేయండి. allow. Allow. సో ఇక్కడ మనం Please allow. 4 టైమ్స్ అలౌ ఇచ్చేసాం. అలౌ ఇచ్చిన తర్వాత మరొకసారి మనం అప్కి స్వైప్ చేయాలి. నోటిఫికేషన్స్ ని కూడా మనం అలౌ చేయాలి.
ఇక్కడ మనం Action search. Bolo. Android. Bolo. Off. Switch. బోలో ఆఫ్ స్విచ్ అని ఉంది కదా, ఇక్కడ మనం డబుల్ ట్యాప్ చేయాలి. మనకి ఇంతకుముందు ఎలాగైతే 2 ఫింగర్స్తో అప్కి స్వైప్ చేసామో అలాగే స్వైప్ చేస్తే అప్కి మనకి ఈ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మనం డబుల్ ట్యాప్ చేద్దాం. Bolo will be able to read all notifications, including personal information such as contact names and the text of messages that you receive. It will deny, but allow. ఇక్కడ కూడా మనం అలౌ ఇచ్చేయాలి. Bolo on. Switch. Enlist. ఇక్కడ బోలో కూడా ఆన్ అయిపోయింది. సో ఇక్కడ ఒకసారి బ్యాక్ క్లిక్ చేద్దాం. Note. Say the voice command after the ringtone only. మనకి ఏదైతే ఒక బీప్ సౌండ్ అంటే మనం ఓకే గూగుల్ అన్నప్పుడు మనకి ఏ విధంగా అయితే ఒక సౌండ్ వస్తుందో బీప్ సౌండ్, ఆ విధంగా వచ్చిన తర్వాత మాత్రమే మనం ఇది హలో అన్నా కానీ లేదా నో అంటే కానీ మనం ఆన్సర్ అండ్ డిక్లైన్స్ చేసుకోగలం. సో ఇక్కడ మనం ఒకసారి రైట్ కి స్వైప్ చేద్దాం. You can customize the voice command on tapping mic icon. సో ఇక్కడ మనం ఏదైనా మనం కమాండ్ ఇవ్వాలి అని అనుకుంటే మిక్ బటన్ అంటే మైక్ బటన్ పై ట్యాప్ చేసి మనం కమాండ్ ఇవ్వాలి. You can customize the voice command on tapping mic icon. Choose your favorite caller themes. Please allow OK button. సో ఇక్కడ మనకి ఓకే బటన్ అడిగింది. రైట్ కి స్వైప్ చేస్తూ వస్తే ఇక్కడ మనం ఓకే ఇచ్చేయాలి. Calculator. సో ఇక్కడ మనం ఓకే ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి ఉందో ఒకసారి చూద్దాం. Hello. Set word for answer and list 6 items. మనకి కాల్ ఆన్సర్ అవడానికి హలో అంటే ఆన్సర్ అవుతుంది. అలాగే No. Set word for decline. డిక్లైన్ అవడానికి నో. Speaker. Set word for speaker. మనకి డైరెక్ట్ గా కాల్ వచ్చినప్పుడు స్పీకర్ అంటే మనకి హలో అన్న ఆన్సర్ అవుతుంది. అలాగే స్పీకర్ అంటే డైరెక్ట్ గా మనకి స్పీకర్ ఆన్ అయిపోయి కాల్ ఆన్సర్ అయిపోతుంది. SMS. Set word for auto reply. ఆటో రిప్లై అంటే మనం ఏదైనా కాల్ మీ లేటర్, ఐ విల్ కాల్ యూ లేటర్, ఈ విధంగా మనం మెసేజెస్ ని చేసుకోవచ్చు. Shut up. Set word for mute. షటప్ అంటే మనం ఏదైతే మొబైల్ మన ఫోన్ రింగ్ అవుతుందో ఆ రింగ్ అవుతున్న ఫోన్ మ్యూట్ లోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్ మాత్రమే మనకి వర్క్ అవుతున్నాయి, బాగా వర్క్ అవుతున్నాయి. కాకపోతే చాలా ఎక్సలెంట్ గా ఉంది అప్లికేషన్ అనేది. అందు గురించి నేను ఈ అప్లికేషన్ గురించి మీకు చూపించాను. సో ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ వర్క్స్ ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను ఆల్రెడీ ఏజెడ్ స్క్రీన్ రికార్డర్లో చేస్తున్నాను కాబట్టి ఇది మైక్ బటన్ తీసుకోదు, అంటే మైక్ వర్క్ కాదు. కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి బీప్ సౌండ్ రాదు కాబట్టి ఇప్పుడు నేను కెమెరా ముందు ఈ ట్యుటోరియల్ని ఇప్పుడు వరకు నేను చేసిన వర్క్ ఈ అప్లికేషన్ అంతా మీకు చూపించాను కాబట్టి ఇది ఎలా వర్క్ చేస్తుంది అనే దాని గురించి మనం ఆల్రెడీ ఫస్ట్లో చూసాం. అలాగే ఇప్పుడు కూడా మనం ఎలా వర్క్ చేస్తుంది అనే దాని గురించి ఒకసారి చూద్దాం. V300 హలో నో స్పీకర్ హలో షట్ అప్. ఫ్రెండ్స్ మనం ఈ విధంగా ఎలాంటి టచెస్ మనం ఫోన్ని చేయకుండా మనం ఓన్లీ మన వాయిస్ ద్వారా మనం అండ్ ఆన్సర్ కాల్స్ అలాగే స్పీకర్ ఇంకా మరిన్ని ఆప్షన్స్ని మనం చూసిన విధంగా మన వాయిస్ ద్వారా యాక్సెస్ చేయగలం. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.